నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బాణాన్ని వెనక్కి లాగి సంధిస్తేనే ముందుకు దూసుకుపోతుంది. లైఫ్లో కూడా కష్టాలు వెనక్కి లాగుతున్నప్పుడు ముందుకు దూసుకుపోయే సమయం ఆసన్నమైందని గ్రహించాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఈశ్వరీరావు విషయమే. తెలుగు సినిమాల్లో తమ నటనతో ఆకట్టుకునే క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఈశ్వరీరావుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎలాంటి పాత్రలోనైనా ఈమె ఇట్టే ఇమిడిపోతుంది. ఇక ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి 36 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈశ్వరీరావు లవ్ స్టోరీ, KGF చాప్టర్ 2, సలార్, గుంటూరు కారం, అలా వైకుంఠపురంలో, అరవింద సమేత లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో తన సత్తా చాటుకుంటూ బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో సంతానం లేకపోవడం, ఫైబ్రాయిడ్స్, యోని ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే దురద మరియు మహిళల్లో సాధారణంగా వచ్చే నెలసరి సమస్యలు, వైట్ డిశ్చార్జ్ వంటివి మరియు హార్మోన్ సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. సంతానానికి కావలసిన స్పర్మ్ కౌంట్ పెరగడానికి మరియు నరాల బలహీనత వంటి సమస్యలకు శరీరానికి హాని కలగకుండా నేచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. మా బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం ఉంది. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించబడును. ఫోన్ నంబర్ 9154191959 9154191969. ఇక ఈ సమయంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈశ్వరీరావు 28 సంవత్సరాల నుండి ఉన్న తన కళ గురించి చెప్పి అందరినీ షాక్కి గురి చేసింది. డైరెక్టర్ బాలు మహేంద్ర డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా, ఈశ్వరీరావు హీరోయిన్ గా నటించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రొడ్యూసర్ ఆమెను ఆ మూవీ నుండి తీసేశారు. ఇక అలా వచ్చిన మంచి అవకాశం చేజారిపోవడంతో అప్పటి నుండి ఎలాగైనా రజనీకాంత్ పక్కన నటించాలని ఈశ్వరీరావు గట్టిగా ట్రై చేసిన ఛాన్స్ రాలేదు. గాని 28 సంవత్సరాల తర్వాత కాలా మూవీతో తన కళ నిజమైందని చెప్పగా ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు ఈశ్వరీరావు స్టార్ హీరోయిన్ గా ఎదగకపోవడానికి గల కారణాలేంటి? ఈమె పెళ్లి చేసుకున్న ఆ నటుడెవరు? ఈశ్వరీరావు హైదరాబాద్ వదిలి చెన్నైకి ఎందుకు వెళ్లిపోయింది? ఈమె నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈశ్వరీరావు అలియాస్ వైజయంతి అలియాస్ జనని. ఈమె 1973 జూన్ 13న ఆంధ్రప్రదేశ్లోని పెద్దాపురంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సత్యవతీదేవి. ఈమెకి 2 అన్నయ్యలు, ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అలా ఈమె తండ్రి వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన పంటని నేరుగా చెన్నైకి తీసుకెళ్లి అమ్ముతుండేవారు. అంతేకాకుండా ఎస్ వరలక్ష్మి, సిఎస్ రావు, సి పుల్లయ్య లాంటి సీనియర్ నటులు వీరి బంధువులు అవ్వడంతో అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి వారి ఇంటికి వెళ్తూ ఉండేవారు. ఇక అలా వారికి ఉన్న పేరు, పలుకుబడిని చూసి ఈశ్వరీరావు తల్లికి తన పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకురావాలనుకునింది. అలా తన పెద్ద కూతురైన ఈశ్వరి చూడ్డానికి చక్కగా ఉండడంతో పాటు ఆమెకి కూడా సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో హీరోయిన్ చేయాలని డిసైడ్ అయింది. ఇక అలా ఈశ్వరీరావు తన స్కూలింగ్ ని తణుకులో చదివేటప్పుడు అక్కడే కూచిపూడి డాన్స్ కోర్సులో జాయిన్ అయింది. అలా ఎప్పుడైతే తన 10th పూర్తయిందో చదువుల్ని కంటిన్యూ చేయలేక చెన్నైకి వెళ్లి సినిమాల్లో ట్రై చేయాలనుకునింది. కానీ ఈశ్వరీరావు తండ్రికి మాత్రం అది ఇష్టం లేక ఈ ఫీల్డ్ మనలాంటి వారికి కాదని చెప్పిన ఈశ్వరి తల్లి వినకుండా భర్తతో గొడవ పడి మరి కూతుర్ని తీసుకొని చెన్నైకి వెళ్లే ట్రైన్ ఎక్కింది. అలా చెన్నైకి వెళ్ళగానే ఒక ఫోటో ఆల్బమ్ ని తయారు చేసి టీనేజ్ అమ్మాయిలకి ఛాన్సులు ఈజీగా వస్తాయని తెలుసుకొని మొదటిగా కె బాలచందర్ని, ఆ తర్వాత భాగ్యరాజ్, టి రాజేంద్ర లాంటి స్టార్ డైరెక్టర్లని కలిసి ఛాన్స్ అడగగా వారు ఆడిషన్ తీసుకొని త్వరలో చెబుతామని చెప్పి పంపించేశారు. ఇక ఈ క్రమంలోనే భారతి రాజా దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న DK బోస్తో ఈశ్వరీరావుకి మంచి పరిచయం పెరిగి ఆమె అందానికి ఫిదా అయి తను డైరెక్ట్ చేయబోయే కవిత పాడు అలైగల్ అనే మూవీని రెడీ చేసి అందులో ఈశ్వరీరావుని హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా జరిగేటప్పుడు ఈశ్వరీరావుగా ఉన్న తన పేరుని అతనే జననీగా మార్చడం జరిగింది. అలా ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో జయప్రద ఓన్ బ్యానర్ లో ఇంటింటి దీపావళి అనే మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీలో ఈశ్వరీరావు సెకండ్ హీరోయిన్ గా చేయగా ఆ మూవీ డైరెక్టర్ జనని పేరు కలిసి రావట్లేదని చెప్పి తన పేరుని వైజయంతిగా మార్చడం జరిగింది. అలా తమిళ్ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంటే ఇంటింటి దీపావళి అంతలా ఆడకపోయినా ఈమెకి స్టువర్ట్పురం దొంగలు, జగన్నాటకం, కలికాలం అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేయగా ఆ మూవీస్ అంతలా ఆడకపోవడంతో ఈమెకి తెలుగులో ఛాన్సులు రాలేదు. దీంతో మలయాళంలో ఊటీ పట్టణం అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేయగా ఆ మూవీ హిట్ అవ్వడంతో ఈశ్వరీరావుకి హీరో విజయ్ పక్కన సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా నాలయ తీర్పు అని చేయడం ఆ మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా ఇండస్ట్రీలో ఈమెకి ఉన్న మంచి కాంటాక్ట్స్తో ఆ వెంటనే శరత్ కుమార్ పక్కన వేదాన్ అనే మూవీ చేయగా అది కూడా ఫ్లాప్ అవ్వడంతో ఇకపైన అతనికి ఛాన్సులు రావని అందరూ అనుకున్నారు. దీంతో ఈమె తన మకాన్ని కన్నడకి మార్చేసి తన పేరుని విజయశ్రీగా పెట్టుకొని మేఘమాల అనే మూవీలో హీరోయిన్గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంది.
దీంతో డైరెక్టర్ బాపు గారు ఇమ్మీడియట్ గా తను తీయబోయే రాంబంటూ మూవీలో రాజేంద్ర ప్రసాద్ సరసన ఈశ్వరిని హీరోయిన్ గా సెలెక్ట్ చేయగా ఆ మూవీ సమయంలోనే ఈమె ఒరిజినల్ పేరుని పెట్టి ఆ మూవీని కంప్లీట్ చేశారు. అలా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా కూడా ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల ఈశ్వరీరావుకి సినిమాల్లో ఛాన్సులు రాలేదు. అంతేకాకుండా ఈమె పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఓవర్గా ఉండడంతో ఒక స్టేజ్లో సెకండ్ హీరోయిన్గా కూడా ఛాన్సులు రాకపోవడం, అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఛాన్సులు రావడంతో ఈమె తల్లికి వేరే దారి లేక కూతురుతో వచ్చిన పాత్రల్ని చేపించడం మొదలెట్టింది. అలా రామన్న, అబ్దుల్లా, సింహరాశి, గురు పార్వై, అప్పు, కుట్టి అని చేయగా వాటి వల్ల ఎటువంటి యూజ్ లేక ఇండస్ట్రీని వదిలేయాలనుకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈమె తల్లి సీరియల్స్లో యాక్ట్ చేయమని ఫోర్స్ చేయడం మొదలెట్టింది. అలా తనకి ఇష్టం లేకపోయినా ఈశ్వరీరావు కోకిల ఎంగే పోకిరాయి అనే సీరియల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా ఆ సీరియల్ కి మంచి ఆదరణ దొరికింది. అలా అప్పటికే 33 ఏళ్లైన ఈశ్వరీరావుకి తన తల్లి పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో ఈశ్వరీరావు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక ఈ క్రమంలోనే నిన్నే పెళ్లాడుతా అనే సీరియల్లో యాక్ట్ చేసేటప్పుడు ఆ సీరియల్ డైరెక్టర్ అయిన ఎల్ రాజా అనే డైరెక్టర్తో ఈశ్వరీరావుకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇక ఎల్ రాజా అప్పటికే 5 సినిమాల్ని డైరెక్ట్ చేసిన అవి ఫ్లాప్ అవడంతో 1995 నుండి రఘువంశం అనే సీరియల్తో స్మాల్ స్క్రీన్లోకి ఎంట్రీ ఇచ్చి 15,500 ఎపిసోడ్లు తీసి బ్లాక్ బస్టర్ హిట్ చేయగా ఇతనికి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ని డైరెక్ట్ చేసే ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అలా నిన్నే పెళ్లాడుతా సీరియల్ సమయంలో ఈశ్వరీరావుతో తనకి మంచి సన్నిహిత్యం పెరిగి వీరిద్దరికీ అండర్స్టాండింగ్ రావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్న ఇరు కుటుంబాల పేరెంట్స్ మాత్రం ఒప్పుకోకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఇక ఎల్ రాజా ఒక స్టేజ్లో డైరెక్షన్ని కూడా వదిలేసి యాక్టింగ్లోకి వచ్చి 40 సినిమాల్లో 30 సీరియల్స్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ అయ్యారు. ఇక అలా ఇరు కుటుంబాలకి వేరే దారి లేక వీరి పెళ్లికి ఒప్పుకోవడంతో వీరిద్దరూ 2005లో సింపుల్గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా పెళ్ళయ్యాక ఈశ్వరీరావు సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక భర్త కూడా సినిమా సీరియల్స్లో యాక్ట్ చేయకూడదని కరాఖండిగా చెప్పగా ఈశ్వరీరావు అతని మాటలకి గౌరవం ఇస్తూ ఇంటికే పరిమితమైంది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే వారి పిల్లలు కాస్త పెద్దవారయ్యారో ఈశ్వరీరావు ఇంటి వద్ద ఖాళీగా ఉండలేక సినిమాల్లో మదర్ క్యారెక్టర్స్ చేస్తానని తన భర్తకి చెప్పగా అందుకు తన భర్త కూడా ఒప్పుకొని పర్మిషన్ ఇవ్వడంతో బాలకృష్ణ నటించిన లెజెండ్ మూవీతో తన థర్డ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక అలా అందులో తనకి మంచి గుర్తింపు వచ్చి వరుసగా అవకాశాలు రాగా అందులో ప్రేమం, బ్రహ్మోత్సవం, నేను లోకల్, జవాన్ అని చేస్తున్న ఈశ్వరీరావుకి 2018లో రజనీకాంత్ కాలాలో తన వైఫ్ క్యారెక్టర్ రావడంతో ఈమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ మూవీతో అప్పటి వరకు రోజుకి 25,000 తీసుకుంటున్న ఈశ్వరీరావు ఆ మూవీ తర్వాత తన రెమ్యూనరేషన్ 50,000కి పెంచేసినా కూడా ఈమెకి లవ్ స్టోరీ, కేజీఎఫ్, థ్యాంక్ యూ, విరాట పర్వం, గుంటూరు కారంతో పాటు సలార్లో ప్రభాస్ తల్లి పాత్ర రాగా వాటి ద్వారా తను మంచి మార్కుల్ని కొట్టేసింది. ఇక ఇప్పుడు బిజియెస్ట్ ఆర్టిస్ట్గా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో చేస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే భార్యాభర్తలిద్దరూ సినిమా, సీరియల్స్ చేస్తూ 15 కోట్ల నెట్వర్త్ని కలిగి ఉండడం గమనార్హం. మీకు ఈశ్వరీరావు నటించిన సినిమాల్లో ఫేవరెట్ అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. ఇది ఫోక్స్ నటి ఈశ్వరీరావు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.